హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మినిస్టర్ ముందు తన కూతురు శైలుని ఇరికించాలని చూసిన ఘనాకి దిమ్మ తిరిగి షాక్ ఇచ్చిన సిద్ధు, ప్రేరణ. అసలు ఇదంతా ఎలా జరిగిందో తెలుసుకోవాలంటే ఈ వీడియో మిస్ కాకుండా చివరి వరకు చూసేయండి. నిండు మనసులు సీరియల్ రివ్యూ కోసం ఇప్పుడే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. శైలు అయితే కుమార్ని కలవడానికి వస్తుంది. ఇక ఘన శైలుని ఫాలో అవుతూనే ఉంటాడు. ఇక కుమార్ అయితే శైలు కోసం ఒక చోట వెయిట్ చేస్తూ ఉంటాడు. కుమార్ హెల్మెట్ పెట్టుకుని ఉంటాడు. శైలు వచ్చి కుమార్తో మాట్లాడుతుంది. ఏంటి హెల్మెట్ పెట్టుకున్నావు అంటే, మీ నాన్న మినిస్టర్ కదా, నా జాగ్రత్తలో నేను ఉండాలి కదా అని కుమార్ చెబుతాడు. దూరం నుంచి ఘన అయితే శైలజ కుమారుని చూస్తాడు. కుమార్ హెల్మెట్ పెట్టుకో ఉండడంతో కుమార్ని తెలుసుకోలేడు. తను ఎవరు ఎలాగైనా తెలుసుకోవాలి, హెల్మెట్ పెట్టుకున్నాడు, ఎలాగా తెలుసుకోవడం అని అనుకుంటాడు. ఇక శైలు కుమారు అయితే అక్కడి నుంచి బయలుదేరతారు. సుధతో ఘన, త్వరగా బండి తీసుదా, వాళ్ళనే ఫాలో అవ్వాలి అంటూ ఇక కుమార్ శైలుని ఫాలో అవుతూ ఘన వాళ్ళ వెనకాలే వెళ్తాడు. ఇక కుమార్ శైలుని ఒక రూమ్లోకి తీసుకువెళ్ళి డోర్ లాక్ చేసుకుని లోపలికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటాడు. ఇక ఘన కూడా అదే ఇంటికి వస్తాడు. తలుపు వేసింది, ఇప్పుడు లోపల ఉన్నవాడు ఎవడు ఎలాగైనా తెలుసుకోవాలి అనుకొని ఇక కిటికీలోంచి చూస్తూ ఉంటాడు. సుధా అయితే, ఏంటి సార్ మీరు ఇలా ప్రవర్తిస్తున్నారు, ఆయన వాళ్ళేదో మాట్లాడుకుంటారు, వదిలేయండి అని అంటే, లేదు వదలను, వాడు హెల్మెట్ పెట్టుకుని ఉన్నాడు, వాడెవడో తెలుసుకోవాలి అని అంటే, వాడెవడో మీకన్నా తెలివైన వాడు అవ్వుంటాడు, అందుకనే దొరకకుండా హెల్మెట్ పెట్టుకున్నాడని సుధా అంటాడు. పొగిడింది చాలు, ఇక ఆపు, పద చూద్దాం అని ఇక కిటికీ దగ్గరకు సుధాని కూడా ఘన తీసుకువెళ్తాడు. ఇక లోపలికి చూసేసరికి శైలు కనిపిస్తుంది. ఇక శైలు ఎదురుగుండా కుమార్ ఉంటాడు. కుమార్ని బ్యాక్ నుంచి చూస్తాడు తప్ప ఫేస్ అయితే కనిపించదు. ఏంటి వీడు హెల్మెట్ తీసినా ఫేస్ కనిపించడం లేదు. ఇక ఇద్దరు కూర్చో మాట్లాడుకోవడం అంతా ఘన చూస్తుంటాడు. ఎలాగైనా ఇప్పుడు ఆ మినిస్టర్కి తను కూతురు ఎవరితో ఉందన్న విషయం తెలియచేయాలి. నేను నా ప్రమోషన్, నా జాబు అన్నీ, నా గౌరవం సంపాదించుకోవాలి అని ఇక పక్కకు వచ్చేసి బయట నుంచి అయితే రూమ్కి తాళం వేస్తాడు. సుధా అయితే, ఏంటి సార్ మీరు చేసేది, పాపం ఏదో చిన్నవాళ్ళు వదిలేయచ్చు కదా అంటే, నువ్వు మాట్లాడకు సుధా, నా పరువు నా ఉద్యోగం అన్నీ కావాలంటే ఇప్పుడు ఇలా చేయాల్సింది అని ఇక బయటకు వచ్చి మెట్టి మీద కూర్చొని మినిస్టర్కి అయితే ఘన ఫోన్ చేస్తాడు. ఇక మినిస్టర్ ఘన కాల్ చూసి ఫోన్ తీయడం. ఇక సుధా అయితే నవ్వుకుంటాడు. సార్ ఎందుకు సార్ మీరు ఫోన్ చేయడం అని అంటే, నువ్వు ఆపుతావా సుధా అంటూ మళ్ళీ కాల్ చేస్తాడు ఘన. ఇక రెండోసారి అయితే మినిస్టర్ చిరాగ్గా ఫోన్ తీసి, ఏంటి ఎందుకు చేశావు అని అంటాడు. సార్ మీ అమ్మాయి ఎవరినో ప్రేమిస్తుంది కదా అని అంటే, ఇక మినిస్టర్, మా అమ్మాయి ఎవరినో ప్రేమించడం ఏంటి, అదేమీ లేదు, ఇక ఫోన్ పెట్టేస్తావా అంటూ మినిస్టర్ అయితే కాల్ కట్ చేస్తాడు. ఇక సుధా మరింతగా నవ్వుతూ, సార్ మీరు ఎందుకు సార్ ఈ విషయాన్ని ఆయనకి చెప్పాలని అనుకుంటున్నారు, ఆయనకి మీ మీద నమ్మకం లేదు, మీకు ఉద్యోగం లేదు కదా, ఇప్పుడు మిమ్మల్ని ఎవరూ నమ్మరు, ఇక వదిలేయండి ఇంటికి వెళ్దాం అని అంటే, ఏంటి సుధా నీకు ఆటలుగా ఉందా, ఇప్పుడు నా ఉద్యోగం నా పరువు తిరిగి రావాలి అంటే ఈ మినిస్టర్ తన అమ్మాయి గురించి చెప్పాలి, నువ్వు కొంతసేపు వెయిట్ చేయి, నీకు నెంబర్స్ వచ్చా అని అంటే, వచ్చు సార్ అని అంటాడు. అయినా నువ్వు ఉదయం బీపీ ట్యాబ్లెట్ వేసుకోలేదా, ఎందుకు ఇంత కోప్పడుతున్నావు అని సుధాతో అంటే, నేనా సార్, నేనెక్కడ కోప్పడ్డాను, నేను ట్యాబ్లెట్ వేసుకున్నాను, నేను నార్మల్గానే ఉన్నాను అని అంటాడు. సరే అయితే నీకు నెంబర్స్ వచ్చు కదా, 10 నుంచి వెనక్కి లెక్కపెట్టు అని అంటాడు. ఎందుకు సార్ అంటే, లెక్కపెట్టు నేను చెప్తాను అని అంటాడు. ఇక సుధా అయితే నెంబర్స్ లెక్క పెడుతూ ఉంటాడు. ఇక 1కు వచ్చేసరికి మినిస్టర్ నుంచి కాల్ వస్తుంది. చూసావా సుధా, అవసరం ఉంటే ఎవరైనా ఫోన్ చేస్తారు,
ఇప్పుడు ఫోన్ చేసి తన కూతురు గురించి అడుగుతాడు. చూడు అని ఇక స్పీకర్ ఆన్ చేసి, ఏంటి గనా ఇందాక మా అమ్మాయి ఎవరినో ప్రేమించిందని అంటున్నావు, వాడెవడో నీకు తెలుసా అని అంటే, సార్ నాకు తెలుసు, అందుకనే మీకు ఫోన్ చేశాను అని అంటాడు. నువ్వు చెప్పేది నిజమేనా, నిన్నెలా నమ్మాలి అని మినిస్టర్ అడిగితే, సార్ మీ అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్తో కలిసి రూమ్లో కూర్చో మాట్లాడుతుంది, నేను బయటికి లాక్ చేశాను, మీరు తొందరగా వస్తే మీ అమ్మాయిని ప్రేమించిన వాడిని పట్టుకోవచ్చు అని చెప్తాడు. సరే అయితే నేను వచ్చిన తర్వాత కానీ అక్కడ మా అమ్మాయి వాళ్ళెవరూ లేకపోతే ఇక నిన్ను అక్కడే షూట్ చేస్తాను అని మినిస్టర్ గనాకి వార్నింగ్ ఇస్తాడు. సార్ మీరు అలాగే షూట్ చేద్దురు కానీ ముందు మీరు త్వరగా బయలుదేరండి, నేను లొకేషన్ షేర్ చేస్తాను అని గనా అంటాడు. ఇక గనా అయితే మినిస్టర్కి లొకేషన్ షేర్ చేసి సుధతో, చూసావా ఇప్పుడు పరువు కోసమైనా మినిస్టర్ పరిగెత్తుకుంటూ వస్తాడు, నాకు కావాల్సింది ఇదే కదా. సార్ మీరు చాలా పెద్ద పాపం చేస్తున్నారు, ప్రేమ జంటను విడదీస్తే మీకు ఎప్పటికీ పెళ్ళి కాదు అని సుధా అంటాడు. ఇక నీ శాపనార్థాలు ఆపుతావా, పదవి పరువు ఉంటే పెళ్ళి అదే అవుతుంది అని చెప్పగానే ఇంతలో మినిస్టర్ అయితే అక్కడికి వస్తాడు. ఏంటి సార్ సెక్యూరిటీ లేకుండా మీరు ఒక్కరే వచ్చారు అని ఘన అంటే, ఇలాంటి విషయాలకి సెక్యూరిటీని తీసుకువస్తామా, సరే ముందు మా అమ్మాయి ఎక్కడా అని అంటే, లోపల రూమ్లో ఉన్నా సార్, బయటికి లాక్ చేశాను అని చెప్తాడు. ఇక సరే తలుపు తీయని మినిస్టర్ అనగానే ఘన అయితే, తలుపు తీస్తాను కానీ సార్ మరి నా ఉద్యోగం పరువు సంగతి ఏమిటి, నా ఉద్యోగం నాకు తిరిగి ఇప్పిస్తారా అంటే, సరే ఇప్పిస్తాను, ముందు తలుపు తీయవయ్యా, నాకు ఇక్కడ బీపీ పెరిగిపోతుంది అని మినిస్టర్ అంటాడు. ఇక ఘన అయితే తలుపు తీసి లోపలికి వెళ్ళి శైలు మేడం అని పిలుస్తాడు. ఇక శైలు అయితే వస్తుంది. ఇక శైలు వచ్చిన తర్వాత లోపల ఉన్న మరొక వ్యక్తి కూడా బయటకు వస్తే బాగుంటుంది, లేకపోతే నేనే లోపలికి రావాల్సి వస్తుంది అని అంటాడు. ఇక అప్పుడే అయితే సిద్ధు బయటకు వస్తాడు. సిద్ధుని చూసి మినిస్టర్ టెన్షన్ పోతుంది. ఇక సుధా అయితే నవ్వుకుంటూ ఉంటాడు. ఇక ఘన ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూసేసరికి సిద్ధుని చూడగానే షాక్ అవుతాడు. ఏంటి వీడొచ్చాడు అని అనుకుంటాడు. ఏంటి నువ్వు వచ్చావు, వాడెక్కడా అంటే, వాడెవడు అని ఘనాన్ని సుధా అడుగుతాడు. ఇంతలో ప్రేరణ, ఏంటి శైలు బయట ఏం చేస్తున్నావు, లోపలికి రాకుండా అంటూ లోపల నుంచి బుక్ పట్టుకు బయటకు వస్తుంది. ఇక ప్రేరణ ఎంట్రీ చూసి కూడా ఘన అయితే చాలా షాక్ అవుతాడు. సుధా అయితే నవ్వుకుంటూనే ఉంటాడు. మినిస్టర్ ఏంటి అన్నట్లుగా కోపంగా ఘన వైపు చూస్తాడు. ఏంటి మీరిద్దరూ ఇక్కడ ఉన్నారు, శైలు ప్రేమించిన వాడు ఎక్కడా అని లోపలికి వెళ్ళి అంతా చెక్ చేస్తాడు. ఇక కుమార్ ఎక్కడా కనిపించకపోయేసరికి ఘన బయటకు వచ్చి, వాడిని ఏం చేశారు, మీరు ఎలా లోపలికి వచ్చారు అని అడుగుతాడు. సిద్ధు అయితే, ఏంటి సార్ మీకు ఉద్యోగంతో పాటు మతి కూడా పోయిందా అని అంటాడు. ఇక శైలు అయితే, ఏంటి నాన్న ఇది, నువ్వు నన్ను అనుమానిస్తున్నావా అంటూ ఇక ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక మినిస్టర్ అయితే, ఏంటయ్యా ఘన నువ్వు చెప్పింది ఏంటి, నిన్ను నమ్మి అనవసరంగా వచ్చాను, నీకు బుద్ధి లేదు, ఇంటికి వస్తావు కదా అప్పుడు నీ అంత చూస్తాను అంటూ ఇక మినిస్టర్ అమ్మ శైలు అంటూ శైలు వెనకనే బయటకు వచ్చేస్తాడు. ఇక ఘన అయితే, మీరు చాలా తెలివిగా వాడిని తెప్పించారు, ఇప్పుడు నాకు ఒకటి అర్థమయ్యింది, శైలుకి లవర్ ఉన్నాడు, వాడెవడో మీకు తెలుసు, మీరే వాళ్ళ లవ్కి హెల్ప్ చేస్తున్నారని నాకు అర్థమైంది, సరే నీకు అర్థమైంది కదా వెళ్ళు అని సిద్ధు ఘనాతో చెప్తాడు. ఇక ఘన చిరాగ్గా, సుధా పదవయ్యా, వాళ్ళకి అన్నీ తెలుసు, వాడిని వీళ్ళే మాయం చేశారు, పద వాళ్ళే వెళ్ళిపోమంటున్నారు కదా ఇంక ఇక్కడ ఎందుకు అని, పద అంటూ సుధాని తీసుకుని బయటకు వచ్చేస్తాడు ఘన. ఇక బయటకు వచ్చిన ఘన అయితే, నేను రూమ్ లాక్ చేసి బయటే కూర్చున్నాను, అయినా ఈ సిద్ధు ప్రేరణ ఎలా వచ్చారు, ఇక్కడ నేను మినిస్టర్కి ఫోన్ చేసిన విషయం వాళ్ళకి ఎలా తెలిసింది
అని సుధాని అడుగుతుంటే, ఏంటి సార్ మీరు నన్నే అనుమానిస్తున్నారా? నేను మీతోనే ఉన్నాను కదా అని అంటాడు. అవునవును, నువ్వు నాతోనే ఉన్నావు, కానీ వాళ్ళకి విషయం ఎలా తెలిసింది అని ఇక ఘన అయితే ఆలోచిస్తూ ఉంటాడు. సుధా ఇలా జరుగుతుందని తెలిసే శైలు ప్రేరణ ఫ్రెండ్ అని తెలిసే ప్రేరణకైతే ఇక సుధా మెసేజ్ పెడతాడు. ఆ మెసేజ్ చూసి ప్రేరణ సిద్ధు అయితే కుమార్ను రక్షిస్తారు. సిద్ధు ప్రేరణతో, మీ మావయ్య గనక మనకు మెసేజ్ చేయకపోతే ఈరోజు ఆ కుమార్ గారి పరిస్థితి ఏమిటి? తలుచుకుంటేనే నాకు చాలా టెన్షన్గా ఉంది అని అంటుంటే ఇక కుమార్ వచ్చి, మీరిద్దరూ ఉన్నమాల్ని నా ప్రాణాలు కాపాడుకోగలిగాను, లేకపోతే ఈరోజు ఆ మినిస్టర్ చేతిలో నా ప్రాణం పోయినట్లే. ఇక ప్రేరణ అయితే, కుమార్ నువ్వు ఇప్పటికైనా మీ ప్రేమ విషయం ఆ మినిస్టర్కి చెప్పి మీ పెళ్ళికి ఆయన ఒప్పుకునేలా చెయ్యాలంటే. ఏంటి ప్రేరణ గారు మీరేం మాట్లాడుతున్నారు? ఇప్పుడు ఆ మినిస్టర్ ఇక్కడకు ఎంత ఆవేశంగా వచ్చాడు. అలాంటిది ఇప్పుడు నేను మీ అమ్మాయిని ప్రేమిస్తున్నాను అని చెబితే ఇక నన్ను అక్కడే లేపినా లేపేస్తారు. మీరే నాకు ఏదో ఒకటి హెల్ప్ చేయాలి అని అంటాడు.